మేడం, మహానాడు సభ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది, అందరూ చాలా మంది భారీగా తరలి వచ్చారు, మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చే పండుగ 27, 28, 29 చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి దేవుని కడపలో జరుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే చూస్తున్నాం వేలాది మంది తరలి వస్తున్నారు. అదేవిధంగా ఎన్నో తీర్మానాలు జరగబోతున్నాయి. మళ్ళీ జాతీయ అధ్యక్షులుగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ పదవి బాధ్యతలు అప్పగజెప్పబోతున్నారు అంటున్నారు, మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. అది కూడా త్వరలో శుభవార్త వినబోతున్నాం. ఒక మంచి యూత్ లీడర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు, యాక్టివ్ లీడర్గా. తప్పకుండా వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో మొత్తానికి ఈసారి మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఒక శుభవార్త వినబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మహానాడు కార్యక్రమంలో విజయవంతమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ అందరూ కూడా మహానాడుకి చాలా మంది భారీగా తరలి వస్తున్నారు. కార్యకర్తలు వాతావరణం అనుకూలించకపోయినా సరే ఇక్కడికి అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. సభ్యత్వాలు నమోదు చేసుకుని వాళ్ళు కూడా కొన్ని గ్యాలరీస్ని అయితే ఏర్పాట్లు చేశారు. అక్కడ నుంచి కూడా సభ్యత్వాలు నమోదు చేసుకుంటూ కూడా లోపలికి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.